పని అయిపోయింది. నా వాళ్ళు ఇక్కడ అన్నలు అందరు నా వాళ్ళు ఉన్నారు. చెప్పుకుంటా మరి. అరే చెప్తూలే కానీ ఇప్పుడు మంచి మాట. ఇప్పుడు నేను ఏడుంటే నువ్వు అన్నీ ఉండాలి అంతే కదా. పెద్ద మనుషులు అందరూ ఉన్నారు, చాలా మంది పెద్దలు బాగానే ఉన్నా కానీ సూటు బూట వేసుకొని వచ్చి నన్ను మోసం చేసిండు. నేను నిన్ను మోసం చేయలేదు, నన్ను నువ్వు మోసం చేసావు. నేనా? అవును నువ్వే. నేనా? అయితే పెళ్లి కాకముందేమో బాగా తెల్లగా అందంగా పౌడర్ పూసుకొని వచ్చి ఇప్పుడేమో నల్ల కాటిలా. ఒకసారి మా ఇద్దరికి పొందని చెప్పండి. మా ఇద్దరు ఎవరు బాగున్నారు చెప్పండి అన్న, చెప్పండి. ఇక్కడే ఉన్నారని నాకు తెలుసు. మరి మీరే న్యాయం చెప్పాలి. చెప్పాలి అందరూ చెప్తారు. చూసినారా ఈ మొగలందరూ అంటారండి. మంచి మాట చెప్తాను చూడండి. నేను కడప నుంచి ఇక్కడికి వచ్చాను కదా. ఇక్కడికి వస్తే ఇంటికి వెళ్ళేంత వరకు నా భార్య అన్నం తినదండి. నా పిల్లలు ఏమే అన్నం తినదు. 1 రోజు కానీ 2 రోజులు కానీ 3 రోజులు కానీ వారం కానీ తినదండి. ఎందుకు తినదు తెలుసా సార్? ఎందుకు తినవు తెలుసా? ఎంత ఇష్టమో నేనంటే నా గురించి అంత మంచి చెప్తున్నాడు చూడు. నేను దూరంగా వెళ్ళిపోతే నీ ఇంటికి వచ్చేంత వరకు అన్నం తినవి, పచ్చి నీళ్ళు ముట్టవు, అంత మంచిదాన్ని నువ్వు. అసలు ఎందుకు తినవు తెలుసా? నీకు వంట చేయడానికి వస్తే కదా, ఆ వంట చేసేది నేనే వంట చేసి అందరితో ఊరుకోదండి. ఆ పిల్లము వంట చేయదని దగ్గర వంట నేర్పించానండి. అదే చెప్తున్నారు, 10 మందిలో నిజం పంచుకుంటారు. పంచాయతీ చెప్పేది పెద్ద మనుషులు మాటి మాటికి మాటికి మందులోడంతా మాటి మాటికి మందులోడంతా మందులోడన మాటే ముందరుగా వంటే నాజాలమ్మో 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 గోవిందమ్మో గోళమేది బొమ్మ నాజాలమ్మో నామసుల గోవిందమ్మో గోళమేది బొమ్మ తగిన
నీకు అద్దాల మేడ సిల్క్ చీరలో మటుకే కావాలి ఎడగడతావే నేను తెచ్చిన చీరే కదా నీకు సిల్క్ చీర అవునా దొంగ సచ్చినాడు నన్ను మోసం చేసి పెళ్లి చేసుకున్నాడు నువ్వు నన్ను మోసం చేశావే నిన్ను మోసం చేయడం కాదు మాట మాటకు మాటి మాటికి మాట మాటకు మందులోడంతా మాట మాటకు మందులోడంతా మందులోడ సంగతి ముందుగా వంటే నాచారమ్మో 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 నా ముద్దుల బొమ్మ గోవిందమ్మో గోడ మీది బొమ్మ నాచారమ్మో నా ముద్దుల బొమ్మ గోవిందమ్మో గోడ మీది బొమ్మ తగిన నగర తగిన నగర తగిన 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 నువ్వు మేడ మిద్దలో ఉండేదానివా ఎడ ఉంటావు మేడ మిద్దలో నీకు పూరి గుడిసి ఉంటే నిన్నే నువ్వు పూరి గుడిసి ఎడగొంటావని తెలిసి ప్రభుత్వం ఇచ్చినటువంటి గృహ నిర్మాణ పథకం ద్వారా ఒక ఇల్లు కట్టుకొని నిన్ను పెళ్లి చేసుకుంటే నువ్వు ఇంతలో మాట ఉంటావా మాటి మాటికి